చాలా కాలం క్రితం ఘనమైన అడవులతో నిండిన ఒక ప్రాంతంలో గిరిజనులు జీవించేవారు. ఆ అడవుల్లో వేటాడుతూ జీవనం సాగించే ఒక దంపతులు ఉండేవారు. వారికి చాలా సంవత్సరాలు పిల్లలు లేకపోవడంతో ఎంతో బాధపడేవారు. ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేవారు. చివరికి వారి ప్రార్థనలు ఫలించాయి. వారికి ఒక బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు తిన్నడు అని పేరు పెట్టారు. తిన్నడు చిన్నప్పటి నుంచే చాలా ధైర్యవంతుడు. అడవుల్లో జంతువులను వేటాడడం, చెట్లెక్కడం, అడవిలో దారులు గుర్తుపట్టడం అన్నీ అతనికి చాలా సులభం. అతని తల్లిదండ్రులు కూడా వేటాడి తెచ్చిన మాంసంతోనే జీవించేవారు. కాలం గడిచింది. తిన్నడు యువకుడయ్యాడు. బలమైన వేటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. కాని అతనికి దేవుడి పూజా విధానాలు తెలియవు, శాస్త్రాలు తెలియవు, ఆలయ ఆచారాలు తెలియవు. అతనికి తెలిసింది ఒక్కటే: నిజాయితీ, ప్రేమ, మనస్ఫూర్తిగా ఉండటం. ఒకరోజు తిన్నడు వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగినా ఒక్క జంతువు కనిపించలేదు. ఇంత పెద్ద అడవిలో ఈరోజు ఒక్క వేట కూడా దొరకలేదే అని అలసిపోయి ముందుకు నడిచాడు. అలా వెళ్తుండగా ఒక కొండపై ప్రశాంతంగా వెలిగిపోతున్న ఒక శివలింగం అతని కంటపడింది. చుట్టూ ఎవరూ లేరు, పూజలు లేవు, దీపాలు లేవు. అది చూసిన తిన్నడు మనసు కడిగిపోయింది. అయ్యో, ఈ స్వామిని చూసుకునేవాళ్లు ఎవరూ లేరా? ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నాడు అని బాధ. తిన్నడు వెంటనే దగ్గరలో ఉన్న నదికి వెళ్ళాడు. తన దగ్గర పాత్రలు లేకపోవడంతో నోటితో నీళ్లు తీసుకొచ్చాడు. అడవిలో దొరికిన పూలను తన తలలో పెట్టుకున్నాడు. వేటలో దొరికిన మంచి మాంసాన్ని చేతిలో పట్టుకుని శివలింగం దగ్గరకు వచ్చాడు. తనకు తెలిసిన విధంగా ఎంతో ప్రేమతో శివలింగానికి అభిషేకం చేసి, స్వామి, నాకు పూజలు రావు, కాని నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఇదిగో నేను తెచ్చిన భోజనం అని మాంసాన్ని సమర్పించాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు శివుణ్ణి ఇలాగే పూజించసాగాడు. ఆచారాలు తెలియకపోయినా అతని హృదయంలోని భక్తి మాత్రం నిర్మలమైనది. ఆ శివాలయానికి ఒక పూజారి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం వచ్చి చూస్తే శివలింగం దగ్గర మాంసం, అడవి ఆకులు కనిపించేవి. అది చూసి అతను చాలా బాధపడ్డాడు. ఇలాంటి అపవిత్ర పని ఎవరు చేస్తున్నారు అని కోయపడ్డేవాడు. ఒకరోజు నిజం తెలుసుకోవాలని దాగి చూశాడు. కొద్దిసేపటికి తిన్నడు వచ్చాడు. నోటితో తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేశాడు. మాంసాన్ని సమర్పించాడు. అది చూసిన పూజారి కోపంతో బయటికి వచ్చి తిన్నడిని దూషించాడు. కాని తిన్నడు మాత్రం అమాయకంగా, స్వామికి ఆకలేస్తుందని భోజనం తెచ్చాను అన్నాడు. తిన్నడి భక్తిని చూసి శివుడు ఎంతో ఆనందించాడు. కాని అతని భక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్నాడు. ఒకరోజు అకస్మాత్తుగా శివలింగంలోని ఒక కన్ను నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసిన తిన్నడు భయంతో వణికిపోయాడు. స్వామి, నీకేమైంది అంటూ ఏడవసాగాడు. అడవిలో దొరికిన అన్ని ఔషధ మూలికలు తెచ్చిపెట్టాడు. కాని రక్తం ఆగలేదు. అప్పుడు తిన్నడికి ఒక ఆలోచన వచ్చింది. నా శివుడి కన్ను బాధపడుతుంటే నేనెలా చూస్తూ ఉంటాను? నా కన్నే ఇస్తాను అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఒక బాణం తీసుకుని తన కన్నును తీయగా దాన్ని శివలింగం కంటిపై ఉంచాడు. అద్భుతంగా రక్తం కారడం ఆగిపోయింది. తిన్నడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాని కొద్దిసేపటికి మరో కన్ను నుంచి కూడా రక్తం రావడం ప్రారంభమైంది. ఇప్పుడు తిన్నడికి ఒక్క కన్నే ఉంది. తిన్నడు క్షణం కూడా ఆలోచించలేదు. స్వామి, నీ కోసం నా రెండో కన్నును కూడా ఇస్తాను అన్నాడు. కాని ఒక సమస్య ఉంది. రెండో కన్ను తీసేసిన తర్వాత శివలింగం కన్ను ఎక్కడుందో కనిపించదు. అప్పుడు తిన్నడు తన కాలిని శివలింగం కంటిపై ఉంచి, ఇక్కడే ఉంది, ఇలా గుర్తు పెట్టుకుంటాను అన్నాడు. తర్వాత తన రెండో కన్నును తీయడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో భూమి కంపించింది. ఆకాశంలో దివ్య కాంతి వెలిగింది. శివలింగం నుంచి సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆగు నా భక్తా అని శివుడు గంభీరంగా అన్నాడు. శివుడు తిన్నడిని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేశాడు. ఇంతటి భక్తిని నేను ఎన్నడూ చూడలేదు. నీవు నిజమైన భక్తుడివి అని అన్నాడు. తిన్నడికి తిరిగి కళ్ళను ప్రసాదించాడు. ఈ రోజు నుంచి ప్రపంచం నిన్ను భక్త కన్నప్ప అని పిలుస్తుంది అని ఆశీర్వదించాడు. అలా ఒక సాధారణ గిరిజన వేటగాడు తన నిజమైన ప్రేమ, త్యాగం, భక్తితో మహాశివభక్తుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ రోజుకి శ్రీకాళహస్తి ఆలయంలో భక్త కన్నప్ప కథను భక్తులు భక్తి శ్రద్ధలతో స్మరిస్తారు.
దేవుడికి కావలసింది ఆచారాలు కాదు, నిజమైన భక్తి. ప్రేమతో చేసిన పూజే గొప్పది. స్వార్థం లేని భక్తి దేవుణ్ణి కూడా కదిలిస్తుంది. 63 మంది నాయనార్లలో ఒకరైన భక్త కన్నప్ప గారి గురించి ఈరోజు తెలుసుకున్నాం. తర్వాతి ఎపిసోడ్లో మరొక మహాశివభక్తుడైన నాయనార్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.